తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు నెరవేరాలి అని, ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అయితే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టే కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది. అంచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా 1వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు, శని, రాహువు, కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు. అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి, అలాగే గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. అలాగే శని ఏం చేస్తున్నాడు, శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనంలోనే ఉంటాడు. పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో. అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు. కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు, తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి 45 రోజులకి అలా మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత, ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించగా మిథున రాశి వారికి 2026 సంవత్సరం అంటే నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కంగారు పడిపోవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎంచేతనంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకున్న, దైవభక్తితోటి ఉన్న, చేసే పని ఎందు శ్రద్ధ పెట్టినా మీకైతే తిరుగు ఉండదు. చేసేటటువంటి వృత్తి, వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవ్వబోతున్నాయి. అయితే ప్రతి సమస్యని కూడా ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకుండే అనుభవ జ్ఞానం కానీ, సమాజాన్ని అర్థం చేసుకోవడం కానీ, లేదా మనం ఏమి తప్పులు చేస్తున్నామో ఆ తప్పులు సరిదిద్దుకోవడం కానీ చేసినట్లయితే ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడతాం. కాబట్టి కంగారు అయితే పడిపోకండి. ఒడిదుడుకులు అన్నమాట అయితే నిజమే, కానీ మీరు వాటన్నిటి నుంచి బయటపడేటటువంటి అవకాశం కనబడుతోంది మీకు రాబోయేటటువంటి రోజుల్లో. అయితే చేసే ప్రతి పని యందు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యేక మార్పులు తీసుకోవడం, ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పనిగా మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే మానసిక ఆందోళన ఎక్కువ కనపడుతోంది. ముఖ్యంగా ఇంచేతనంటే కనుక ఏం జరుగుతుంది, భవిష్యత్ ఏంటి, నేను ఇంకా ఏదో చేసేయాలి, ఏదో చేయలేకపోతున్నాను, ఇలాంటి ఆందోళనకి గురయ్యేటటువంటి వ్యవహారాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా అందుకనే ధ్యానము, మెడిటేషనము, ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే ఆ మాటలు విని నమ్మి మోసపోకండి. మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కాజేయడానికి, మిమ్మల్ని మీ చేత తప్పుడు పెట్టుబడులు పెట్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాడుకోవడానికి, మిమ్మల్ని బాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అందులోనూ గృహాలు కొనేటప్పుడు, పెద్ద పెద్ద భూములు లాంటివి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కంగారు పడిపోవడము, ఇంక ఇది ఉండదేమో, ఎవడో కొనేసుకుంటాడేమో, ఇంకా నాకు దొరకదేమో, ఇలాంటిది ఇంక ప్రపంచంలో లేదేమో, ఇలాంటి కంగారు తొట్టుపాటుతనంతో ఎదరికి వెళ్ళడం వల్ల అనేక రకాల పెట్టుబడుల విషయంలో అవకతవకలు, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోవడము. అయితే భూయోగం ఉందా అండి, గృహయోగం ఉందా అండి అంటే కనుక ఖచ్చితంగా మీకు భూమి సంక్రమించేటటువంటి అవకాశము, గృహము సంక్రమించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు అయితే ఖచ్చితంగా ఎదురుకు వెళతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. నాకు ఉద్యోగం రాదేమో అనే భయం మాత్రం పెట్టుకోకండి. ఇంకేంటంటే ఈ ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో మీకు జరిగే చిన్న చిన్న పరిణామాలు ఏంటంటే కనుక కొంచెం ఊగిసలాడుతూ ఉంటాయి. అవకాశాలు వచ్చినట్టు వచ్చే జారుతుండవు. కాబట్టి కంగారు పడిపోకుండా ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగే 1కి 10 సార్లు తిరగడమో, 1కి 4 సార్లు అడగడమో చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. అయితే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, గతంలో చేసినటువంటి
తప్పిదాలకు సంబంధించినటువంటి ప్రభావం కానీ మీ మీద బాగా పడుతోంది. కాబట్టి పొరపాట్లు మళ్ళీ చేయకుండా మాత్రం చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే అనవసరమైనటువంటి వివాదాల వల్ల కుటుంబ వ్యక్తులతోటి అనవసరమైనటువంటి తగాదాలు, చికాకులు, సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు, ప్రభావాలు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులతోటి, అలాంటి వ్యవహారాలతోటి చాలా జాగ్రత్తగా మీరు మెలగవలసినటువంటి అవసరం కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు బాగా పెరుగుతాయి. కాబట్టి మాట అనేసుకోవడము, నోరు జారడము, అనవసరంగా వివాదాలు పెట్టుకోవడము చేయకండి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు కానీ, అనుమానపు ఆలోచనలు కానీ, తగాదాలు కానీ, క్లేశాలు కానీ, కొత్త సమస్యలు మీ అంతా మీరు కొని తెచ్చుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరితోటైనా ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, కొత్త వ్యక్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే నమ్మక ద్రోహులు పెరిగిపోతారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్మున వారే, లేకపోతే మీకు సహాయం చేసిన వారు కూడా మోసం చేసే పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి, గడ్డుకాలం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యము. ఎందుకంటే చిన్న చిన్న అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఎముకలకి సంబంధించినటువంటి వీక్నెస్లు, నీరసము, నిస్సత్తువ లాంటి ప్రభావాలు కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువగా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి, పౌష్టికమైన ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మెంటల్ స్ట్రెస్ బాగా ఎక్కువగా కనపడుతోంది. అందులోనూ ఉద్యోగస్తులకు బాగా ఎక్కువగా కనపడుతోంది. అంటే వ్యాపారస్తులకు ఉండదని కాదు, వాళ్ళకు ఉండేది వేరు, వీళ్ళకు ఉండేది వేరు. ఏదైనా ముఖ్యంగా ఈ రాబోయేటటువంటి పరిణామాలన్నీ కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల గురయ్యేటటువంటి రోగాలకు కారకత్వంగా రోగాలు వచ్చే పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యము, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయడము, లేదా జరిగేది ఎలాగ జరగక మాందు మన ప్రయత్నం మాత్రం శ్రద్ధగా చేయాలి. అది ముఖ్యంగా. అందుకనే భగవద్గీత ఎందుకు చదవమంటారంటే కనుక కర్మ చేయి, ఫలితం ఆశించకు. అది వస్తుంది. ఎంత రావాలో, ఎలా రావాలో, నువ్వు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావాలో, లేదా 100 రూపాయలు పెడితే 10 రూపాయలు రావాలో అంతా మన చేతిలో లేదు. అది అంచేత ఏంటంటే కనుక అది షేర్ మార్కెట్ లాంటిదే. మనం పని చేయడమే. ఫలితం ఎంత వస్తుంది, ఎంత రావాలి, ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి ఫలితాన్ని, అదంత రాకపోతే దెబ్బతింటూ ఉంటాం. మానసిక క్లేశాలు ఎక్కువ వస్తే సరిపోదు. అబ్బా ఈసారి బాగా వచ్చింది, ఇంకా బాగా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి అందులో ప్రశాంతత ఉంది? అంచేత అలా కంగారు పడిపోయి ఏదో ఆందోళన చెందించుకోకండి. ప్రయత్నం మాత్రం త్రికరణ శుద్ధిగా చేయండి. అంటే మనసా వాచ కర్మణ చేసే పని మాత్రం శ్రద్ధగా మాత్రం చేయండి. మీరు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు. ఇది ప్రధానమైన విషయం. అలాగే విద్యార్థులు కూడా అంతే. విద్యార్థులు కూడా ఏంటంటే కనుక కష్టం మీద ఫలితాలు రాబోతున్నాయి తప్ప ఇదివరకుట్లా మీకు సాగేలా లేదు. ఎందుకంటే బాగా ఎక్కువగా పోటీతత్వం పెరుగుతుంది. ర్యాంకుల విషయంలో, పరీక్షల విషయంలో, అన్ని విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉండండి. వ్యామోహాలు తగ్గించుకోండి, వ్యవహారాలు చేయండి. అలాగే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి, మార్పులు రాబోతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అయితే రాబోతోంది. ఉద్యోగపరంగా ఎటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు. కానీ విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రం ఒడిదుడుకులు, సమస్యలు, ఉద్యోగ గండాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ విదేశాల్లో ఉండేవారు మాత్రం ఉద్యోగాలు చేసేటప్పుడు 1కి 10 సార్లు కీడించి మేలించండి. అంటే ఈ ఉద్యోగం పోతే ఇంకో పరిస్థితి ఏంటి, లేదా ఇంకో మార్పు ఏం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం ఆలోచించుకోవడం ప్రయత్నం చేయండి. దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోండి. ఇక మిగతా అన్ని రంగాలలోనూ కూడా, వ్యాపార విషయాల్లోనూ కూడా ఒడిదుడుకులు ఎదురైనా కూడా మీ యొక్క టాలెంట్ తోటి, మీ స్కిల్స్ తోటి అధిగమించుకోగలుగుతారు. రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. కాకపోతే మీరు ఎక్కువ దైవబలం పెంచుకోవాలి. ఎందుకంటే అసలు మన జీవితం ఎలా ఉంటుంది, ముఖ్యంగా మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నా కూడా మీరు కింద కామెంట్లో మీ రాశి ఏంటో పెట్టినట్లయితే మీ పూర్తి జాతకం, మీ జీవితం అంతా ఎలా ఉంటుందో కూడా మేము దానికి సంబంధించినటువంటిది PDF రూపంలో మీకు వాట్సాప్కి పంపిస్తాం. కాబట్టి కామెంట్లో ఒకసారి మీ రాశి ఏంటి, మీ పేరేంటి పెట్టండి. మేము చక్కగా దాన్ని పంపిస్తాం. అదంతా మీరు చదువుకోవచ్చు. దాన్ని బట్టి మీ జీవితంలో ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి, ఏ సమయంలో మీ జీవితం మారుతుంది, ఏ సమయంలో మీరు మంచి స్థాయిలోకి వెళ్తారు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా కూడా ఓవరాల్గా జాతక పరిశీలన చేసిన తర్వాత, ఈ గోచార పరిశీలన చేసిన తర్వాత రాబోయేటటువంటి రోజుల్లో కొంచెం చిన్న చికాకులు ఉన్నాయనే విషయం మాత్రం అర్థం చేసుకుని దైవబలము, గ్రహము బలము పెంచుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అన్నట్లయితే కనుక కుజుడికి, రవికి, రాహుకి, శనికి, గురుడికి కూడా జపతర్పణ హోమములు చేయించుకోవడము, అలాగే మన్య సూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, చండీ హోమము చేయించుకోవడం అయితే కనుక మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ హోమాలు, జపాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము మా పీఠంలో చేయించే ప్రయత్నం చేస్తాం. మీరు స్వయంగా వచ్చి పాల్గొనొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు ఈ పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా మీరు రాకపోయినా కూడా మేము ప్రసాదం కొరియర్ చేయిస్తాం, పూజలు అవి చేసి. ఇక మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏంటంటే కనుక 5,
ఈ సంవత్సరం 5, 1, 2, 3 మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు 1, 3, 9గా అవుతున్నాయి. అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారము, మంగళవారము, గురువారం బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చే వారం శుక్రవారం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వీటిని వినియోగించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.